నమస్తే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేనైతే ఈరోజు నా స్టైల్లో క్యాప్సికమ్ కర్రీ ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ అయితే దీనికోసం క్యాప్సికమ్, క్యారెట్ అండ్ ఆనియన్ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ ఏం యూజ్ చేయకుండా కొంచెం కోకోనట్ అండ్ పల్లీలు అండ్ నువ్వులు యాడ్ చేసుకొని ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకొని వీటిని మిక్స్లో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్యాన్ పెట్టుకొని అందులో 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి అండ్ 1 స్పూన్ ఆఫ్ జీలకర్ర అండ్ 1 స్పూన్ ఆఫ్ ఆవాలు అండ్ నెక్స్ట్ కట్ చేసుకున్న మన ఆనియన్స్ కూడా యాడ్ చేయాలి. అండ్ అలాగే 1 స్పూన్ ఆఫ్ పసుపు అండ్ 1 స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఇవన్నీ యాడ్ చేసుకొని అవి ఫ్రై అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. మంచిగా మిక్స్ చేసుకొని అవి ఫ్రై అయిపోయిన తర్వాత కలర్ చేంజ్ అవుతుంది. ఆ కలర్ చేంజ్ అయిన తర్వాత కొంచెం కరివేపాకు అండ్ అలాగే మనం కట్ చేసుకున్న క్యారెట్స్ అండ్ క్యాప్సికమ్ కూడా యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలి. నెక్స్ట్ అవి కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత 1 స్పూన్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసి అలాగే 2 స్పూన్స్ ఆఫ్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. అంతా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇది లో ఫ్లేమ్లో పెట్టుకోండి, హై ఫ్లేమ్లో పెట్టద్దు. నెక్స్ట్ మనం పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా కోకోనట్ది, ఆ కోకోనట్ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. అండ్ నెక్స్ట్ అలాగే కొంచెం వాటర్ యాడ్ చేయండి. నేనైతే ఇక్కడ 1 కప్ ఆఫ్ వాటర్ యాడ్ చేశాను. అలా వాటర్ యాడ్ చేసి ఇది మంచిగా థిక్ గ్రేవీ అంతవరకు అలా సిమ్లో పెట్టి వదిలేయాలి. అంతే, ఈజీగా మన క్యాప్సికమ్ కర్రీ రెడీ. దీనైతే రైస్లో కానీ చపాతీలో కానీ ఎలా తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.